అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఏప్రిల్ 13వ తారీఖు ఆదివారం రోజున మేషరాశి వారికి జరిగేది తెలిసే 100% కూడా ఎగిరి గంతేస్తారు. ఇంతకీ మేషరాశి వారికి ఏం జరుగుతుంది, ఎందుకు ఎగిరి గంతేస్తారు అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ఈ మేషరాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి వారి యొక్క జీవితంలోనే ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఈ రాశి వారికి ఎలాంటి మంచి శుభ సూచకాలు ఉన్నాయి, ఏ విషయంలోనైనా వీరు ఎగిరి గంతేస్తారు అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా బాగుంటుంది. ఇక వీరికి జీవితం పరంగా కూడా బాగా కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు అస్సలు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహాలను సూచనలను ఖచ్చితంగా తీసుకోవాలి. వారి యొక్క సలహాలు సూచనల మేరకు నడుచుకోవాలి. ఖర్చులు విపరీతంగా కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. బంధువుల రాక కూడా కొద్దిగా ఇబ్బందిని కలిగిస్తుంది. పనులు కార్యక్రమాల్లో సాఫీగా సాగకపోవచ్చు. దంపతుల మధ్య అకారణంగా కలహాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏకాగ్రతతో వాహనాలు ఖచ్చితంగా నడపాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అయితే కొంతమంది మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొంతమందికి అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక అందరికీ ఒకేలాగా ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి వీరికి అందరికీ ఒకేలాగా ఉంటుందంటే ఉండదు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంతమందికి మాత్రం విపరీతంగా కలిసి వస్తుంది. కొంతమంది మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం విపరీతంగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక అంతేకాకుండా వీరికి కొంతమందికి అదృష్టం అనేది చాలా బాగా వరించబోతూ ఉంది అని కూడా చెప్పవచ్చు. కొంతమందికి అదృష్టం అనేది ఖచ్చితంగా వారికి లభిస్తుంది. వారి యొక్క అదృష్టం అనేది ఇక ఈ రాశిలో జన్మించిన వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. ఎవరైతే వ్యాపారాన్ని నూతనంగా మొదలు పెట్టాలని చెప్పి అనుకుంటున్నారో మేషరాశి వారు ఈ సమయంలో ఖచ్చితంగా మొదలు పెట్టవచ్చు. నూతనంగా ఈ సమయంలో వీరు మొదలుపెట్టిన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతూ ఉంటుంది. అంతేకాదు ఈ సమయంలో వీరు వ్యాపారం మొదలు పెట్టడమే కాకుండా విద్యార్థులు, ఉద్యోగస్తులు ఎవరైనా నిరుద్యోగులు కావచ్చు, ఎవరైనా సరే మంచిగా చదివి మంచి ఉత్తీర్ణతతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేయవచ్చు. ఎందుకంటే బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక వీరు ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ నవగ్రహాల పూజలు చేస్తూ వీరు ఈ సమయంలో ఏది చేసినా బాగా కలిసి వస్తుంది. నవగ్రహాల పూజను తప్పకుండా చేసుకోవాలి. నవగ్రహాల పూజల వల్ల వీరికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉన్నాయో వీరికి దాంపత్య జీవితంలో అకారణంగా వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి. ఇక వీరికి ఏలినాటి శని ప్రభావం వల్ల చాలా రకాల సమస్యలు ఉన్నాయి. తద్వారా ఏలినాటి శని ప్రభావాలు సైతం తొలగిపోయి అకారణంగా వచ్చినటువంటి సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇక వీరికి అదృష్టం విపరీతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. కనుక మర్చిపోకుండా కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలైనా, వీరికి విద్యాపరంగానైనా ఉద్యోగ పరంగానైనా సరే ఉన్నటువంటి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అకారణంగా వచ్చినటువంటి అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. ఇక ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది.
గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారి జీవితంలో కూడా చాలా సంతోషంగా కూడా ఉంటుంది. ఇక కాబట్టి మేషరాశి వారికి అయితే జరిగేది తెలిసే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. అయితే ఫోన్ కాల్లో మాత్రం వీరికి ఒక అద్భుతం అయితే జరుగుతుంది. కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా ఉండవచ్చు. కొంతమందికి మాత్రం మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతం జరుగుతుంది. అద్భుతం అంటే మహా అద్భుతం జరుగుతుంది. అయితే వీరు ఎప్పుడో ఒకప్పుడు చిన్న అంటే లాటరీని తీసుకోవడం కానీ, లేదు అంటే చాలా తక్కువ పెట్టుబడితో ఒక మంచి లాటరీని తీసుకోవడం కానీ, ఇలా అన్నీ తగులుతుందో లేదో అని చెప్పేసి, దాంట్లో డబ్బు వస్తాయో రావో అని చెప్పేటువంటి అంటే దాని గురించి అసలు ఆలోచించడమే మానేసేసి ఉంటారు. అది మీకు ఖచ్చితంగా తగిలి అందులో ఒక మంచి లాభం అనేది పొందే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా లాభదాయకమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. కొంతమందికి అంటే కొన్ని విషయాలలో మంచిగా లాభంగా లేకపోయినప్పటికీ కూడా కొంతమందికి మాత్రం లాభసాటిగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి కొంతమంది ఏది చేసినా కలిసి వస్తుంది, కానీ నమ్మకంతో చేయండి. అనుభవజ్ఞులైనటువంటి వారిని అడిగి తెలుసుకొని పనులను పూర్తి చేసుకోండి. అనుభవజ్ఞులైనటువంటి వారిని అడిగి తెలుసుకోవడం వలన మాత్రం అదృష్టం అయితే కలిసి వస్తుంది. కుటుంబ పరంగా ఉండే సమస్యలు సైతం తొలగిపోతాయి. ఆరోగ్యం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం బాగా కలిసి వస్తుంది కనుక ఇక ఖచ్చితంగా అదృష్టం అయితే కలిసి వస్తుంది. ఈ రాశి వారికి జీవితంలో ఎలాంటి సమస్యలు కూడా లేకుండా ఉండాలి అన్న, ఆరోగ్యంగా ఉండాలి అన్న, సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోవాలన్నా కానీ కూడా ఇష్టదైవారాధన మేలు చేస్తుంది. నవగ్రహాల పూజ చాలా మంచి కలిగిస్తుంది వీరికి. అంతేకాకుండా మూగజీవులకి ఆహారం దానం చేస్తే కనుక ఈ రాశి వారికి ఇంకా శుభవార్తలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వివాహాది శుభకార్యములు ఆలస్యమైనటువంటి వారికి కూడా ఆ సమస్యలు కూడా తొలగిపోతాయి. వివాహాది శుభకార్యంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి 100% కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా వీరికి ఖచ్చితంగా జీవితంలోని విజయం అయితే 100% కూడా కలిసి వస్తుంది. విజయవంతమైనటువంటి జీవితాన్ని అయితే గడుపుతారని చెప్పుకోవచ్చు మేషరాశి వారు. ఇక ఈ రాశి వారికి మాత్రం ఏప్రిల్ 13వ తారీఖు ఆదివారం రోజున మాత్రం ఒక శుభవార్తనైతే 100% కూడా వింటారని చెప్పుకోవచ్చు. ఇక వీరు ఏ పని కూడా నిర్వహించరు. అలాగే ఈ రాశి వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు క్రమశిక్షణలో వీరికి వీరే సాటి అని కూడా మనం ఖచ్చితంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా స్వార్థంగా కూడా ఉంటారు. అయితే ఈ రాశిలో డబ్బు అనేది విచ్చలవిడిగా కూడా ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. వీళ్ళకు చాలా సున్నితంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ వ్యక్తిగత స్వేచ్ఛగా ఉండడానికైతే వీరు స్వతంత్రంగా ఉండడానికి వీరు చాలా అయితే ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఈ మేషరాశి వారు ప్రియమైన వారిని ఉన్నత స్థాయికి ఉంచడానికి కూడా వీరు సహాయం అనేది చేస్తూ ఉంటారు. వీరు ప్రతి ఒక్కరిని కూడా సహాయం అనేది చేస్తూ ఉంటుంటారు. మంచి గుణాన్ని కలిగి ఉంటారు ఈ మేషరాశి వారు. వీరు 10 మందికి సహాయం చేస్తూ ఉంటారు. ఈ మేషరాశి వారు బంధుమిత్రులతో అలాగే స్నేహితులతో కూడా చాలా ప్రేమగా ఉంటారు. ఈ మేషరాశి వారికి సమస్యలు అనేటివి అధికంగానే వస్తూ ఉంటాయి. అయితే ఈ మేషరాశి వారు వీరి కుటుంబం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధనైతే వీరు చూపిస్తూ ఉంటారు. అయితే ఈ మేషరాశి వారి వ్యక్తిత్వం మనం చాలా గమనించినట్లయితే కనుక వీళ్ళు చాలా అవమానాలు, ఇబ్బందులను అయితే కష్టాలు ఎక్కువగా అయితే వస్తూ ఉంటాయి. వీరు డబ్బు సంపాదించి చాలా అవమానాలను వీరు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఈ మేషరాశి వారికైతే ఏలినాటి శని ప్రభావం ఉండడం వలన అన్ని ఇబ్బందులే, అన్ని సమస్యలే, ఏ పని మొదలు పెట్టినా కూడా అన్ని ఆటంకాలే ఎదురవుతాయి. ఇప్పటి నుండి ఈ రాశి వారికైతే మంచి రోజులు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక వీరు పట్టిందల్లా కూడా బంగారంగా కాబోతుంది. వీరికి నక్క తోక తొక్కినట్లు అని మనం చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి వారికి సమస్యల సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఇక మీ అదృష్టం అనేది మీకు బాగా కలిసి రాబోతుంది. కానీ ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు
చాలా మంచి మనస్తత్వం వీరి కలిగి ఉంటారు. అలాగే వీరికి దైవభక్తి కూడా ఎక్కువగానే అని చెప్పుకోవచ్చు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.